హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్ వ్యాస్లాగ్ ఛానల్కి వెల్కమ్. ఈ వారం ఇంకొక అద్భుతమైనటువంటి వీడియోతో మీ ముందు వచ్చేస్తున్నా. అదేవిధంగా మొట్టమొదటిసారి ఎవరైనా మన వీడియోని చూస్తూ ఉంటే వెంటనే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. సో వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకండి, ఎందుకంటే ఆ కంటెంట్ అనేది మిస్ అయిపోతుంది. మధ్యలో నేను ఆ చరిత్ర ఎవరు కట్టారు, ఎలా కట్టారు, ఎప్పుడు కట్టారు, ఇదంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతూ ఉంటాను. సో వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా వెంటనే ఇంకా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. లవ్ యూ ఆల్. ఓకే ఫ్రెండ్స్, నేను మీ అనిల్ వ్యాస్లాగ్ ఛానల్కి వెల్కమ్. ఈ వారం మనం అతి పురాతనమైనటువంటి టెంపుల్ చూడబోతున్నాం, అది కూడా అమ్మవారి టెంపుల్. సో ఇక్కడ 12 ఊర్లకు సంబంధించి కేవలం ఒక పెద్ద టెంపుల్ గంగమ్మ తల్లిది ఉంది. సో ఇక్కడ బెస్తలు పూజ చేస్తారు. సో మనం ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి అనేసి లోపల ఉన్నటువంటి పూజారిని అడిగి కనుక్కున్నాం. అట్ ది సేమ్ టైం ఎలా ఉంది లోపల, సో ఇక్కడ ఉన్నటువంటి విశిష్టత ఏంటి, ముఖ్యంగా ఒక విశిష్టత అనేది ఉంటుంది. సో ఆ విశిష్టత గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీరు చూడొచ్చు, ఇది మనకి కర్ణాటకలో వస్తుంది. సో మోస్ట్లీ ఎవరో కూడా ఇంత దూరం రాలేకపోవచ్చు, బట్ అయితే నా వీడియో ద్వారా మీ అందరికీ కూడా అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో మీరు కూడా సో ఇలాంటి కష్టపడుతున్నాం కాబట్టి ఒక చిన్న లైక్ వేసుకొని, ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మనం డైరెక్ట్ ఇంకా గుళ్ళకి వెళ్ళిపోదాం రా. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ అమ్మవారిని కోరికలు ఎవరైతే కోరుకుంటారో, సో భక్తులు వచ్చినప్పుడు ఎవరైతే భక్తులు కోరికలు కోరుకుంటారో జరుగుతుందంటే అమ్మవారి రైట్ సైడ్ నుండి పోవబడుతుందంట, లేకపోతే లెఫ్ట్ సైడ్ నుండి పడుతుంది. మనం కదిరి దగ్గర కూడా పాలపాడు తిన్న ఆంజనేయ స్వామి టెంపుల్లో మనం ఇలాంటిది చూడొచ్చు. అట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా చూడొచ్చు. అయితే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే, ఎవరైతే నీళ్ళ బోర్లు వేస్తూ ఉంటారో, సో ఆ నీటి బోర్లు వేసేటప్పుడు ఇక్కడికి వచ్చి అమ్మవారిని అది పడుతుందా లేదా అంటే ఆ ప్లేస్ని ఒక ప్లేస్ నిర్ధారణ చేసుకున్న తర్వాత, సో అక్కడ బోర్ వేయాలనుకున్న తర్వాత అమ్మవారి దగ్గరికి వచ్చి ఫస్ట్ కోరుకుంటారు. అది అక్కడ వాటర్ పడుతుందంటే అమ్మవారికి రైట్ సైడ్ నుండి ఫ్లవర్ పడుతుంది, లేకపోతే లెఫ్ట్ సైడ్ నుండి ఫ్లవర్ పడుతుందంట. అయితే మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఎలా ఉంది ఏంటి అనేసి ఇంకెందుకు ఆలస్యం, ఇంకా లోపలికి వెళ్ళిపోతాం మెల్లిగా. అయితే ఇక్కడ నుండి నేను తీసుకుంటాను వీడియోస్, ఎందుకంటే మన టెంపుల్ కరెక్ట్గా చూపించాలనే ఉద్దేశంతో. సో అది ఓకే ఫ్రెండ్స్, మీరు చూస్తూ ఉన్నారు కదా, ఏదైతే ఈ టెంపుల్ ఇప్పుడుందో ఈ నిర్మాణం అంతా కూడా కొత్తదే. అయితే దీనికి పునాది వేసినటువంటి వారు ఎవరంటే రాజేంద్ర చోళులు, అంటే చోళరాజులు ఉన్నారు కదా, వాళ్ళ టీంలో ఒక రాజు అనమాట. అంటే రాజేంద్ర చోళులు ఈ నిర్మాణానికి ముఖ్య పాత్ర వహించాడంట వన్స్ అపాన్ ఎ టైం. మీరు చూస్తూ ఉన్నారు ఎంత అద్భుతమైనటువంటి శిలా సంపద. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అయితే అమ్మవారు మనతో మాట్లాడతారు. ఏదైతే మనకి ఇక్కడ విగ్రహం ఉంది కదా, మాట్లాడతారు డైరెక్ట్గా, వాయిస్ ద్వారా కాదు, సో ఆ పూల ద్వారా మాట్లాడతారనమాట. మొత్తం మీకు చూపిస్తూ ఉన్నా క్లియర్గా. మనం ఏదైనా స్వామివారిని కోరుకుంటే సో పూల ద్వారా మనకి అమ్మవారు ఆన్సర్ ఇస్తారు. సో మాట్లాడే ప్రయత్నం చేస్తారనమాట. లోనికి వెళ్తూ ఉన్నాను, మీరు చూస్తూ ఉన్నారు గోపుర ద్వారం ఇది. సో ఇది ఎవరైతే ఈ గుడికి చందాలు వేసినారో అది వాళ్ళు అనమాట. చాలా వెల్ మెయింటైన్ అండ్ చాలా నీట్గా కూడా ఉంది ఇక్కడ, మీరు చూడొచ్చు. సో పాత నిర్మాణాన్ని రీకన్స్ట్రక్ట్ చేసి ఇలా అద్భుతాన్ని క్రియేట్ చేశారు, మీరు చూడొచ్చు. త్రిశూలం, ఈ సైడ్ వస్తే మీరు ఖచ్చితంగా చూడొచ్చు, చాలా అద్భుతమైనటువంటి నిర్మాణమే. ఇది దేవనహల్లి, ఏదైతే కర్ణాటక దేవనహల్లి ఉందో, సో దేవనహల్లి తాలూకా బెంగళూరు డిస్టిక్ వస్తుందంట ఇది. హాయ్ ఫ్రెండ్స్, సో మనం కర్ణాటక దగ్గర మీరు చూడొచ్చు, విజయపూర్ దగ్గర మనకి గంగమ్మ తల్లి టెంపుల్ ఒకటి ఉంది అమ్మవారిది. సో మనం గంగపుత్రులే కనుక సో అమ్మవారి టెంపుల్ని చూపించే ప్రయత్నం చేస్తున్నా. చాలా అద్భుతమైనటువంటి టెంపుల్, మీరు చూడండి. నేనైతే ఇంత పెద్ద టెంపుల్ ఎక్కడ కూడా చూడలేదు. సో నిన్నటి రోజు అమావాస్య కనుక అమ్మవారికి ఇంకా అలంకరణ జరగలేదు. స్పెషల్ పూజలు చేశారు, కానీ చూడవచ్చు మీరు, చాలా అద్భుతంగా ఉంది.
సో ఇవన్నీ ద్వారాలు. ఓకే. సో అయితే ప్రతిరోజు ఇక్కడ నవరాత్రులు అనేది జరుగుతూ ఉంటాయి, అంటే మామూలు రెగ్యులర్గా. అయితే ఒక సీజన్లో సో అమ్మవారి విగ్రహాలు చూడొచ్చు. సో దీని గురించి హిస్టరీ గురించి మనం ఇక్కడ ఉన్న అతన్ని స్వామిని అడిగి కనుక్కున్నాం. బట్ మీరు చూడొచ్చు ఈ వాహనం. సో నేనైతే ఇన్ని విగ్రహాలు ఎక్కడ కూడా చూడలేదు అమ్మవారివి. ఇవన్నీ కూడా ఉత్సవ మూర్తులు. అబ్జర్వ్ చేయొచ్చు మీరు. చూస్తున్నారు. ఇది గర్భగుడిలోకి ముఖద్వారం. బట్ మనం తర్వాత చూసే ప్రయత్నం చేద్దాం. సో ఈయన ద్వారపాలకురు చూడొచ్చు. చాలా అద్భుతమైనటువంటి టెంపుల్. చాలా విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా ఉత్సవమూర్తులు మీరు చూడొచ్చు. ఈ పీత, సో ఇది వాళ్ళు లిఫ్ట్ చేయడానికి అనుగుణంగా ఉండే విధంగా చేసినటువంటిది. ఓం గంగమ్మ తల్లి నమః. ఇక్కడ శుక్రవారం డైలీ పూజ నడుస్తుంది, కానీ శుక్రవారము, మంగళవారము, భానువారము విశేషంగా పూజ నడుస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే అరకే కట్టుకొని పోయి గొర్రెలు మేకలు తెచ్చి భానువారము, శుక్రవారము, మంగళవారం నాడు కొట్టి ఇక్కడే కొంతమందికి భోజనాలు చేసి వెళ్తారు. ఇక్కడ బ్రాహ్మణులు పూజలు చేయరు? బ్రాహ్మణులు చేయరు. ఎందుకంటే ఇది గంగమ్మ తల్లి అంటే గంగమ్మ బెస్త వాళ్ళ ఇంట్లోనే జన్మించిన దానికోసము ఈ అమ్మని నెచ్చిగా బెస్త వాళ్ళే పూజ చేస్తారు. మేము మా తండ్రి మా తాత కాలం ఇంకా మేము చేస్తాం. ఇప్పుడు మేము 5వ తలమారం ఇంకా మేము చేస్తాం. ఇది 5వ తలమారం. అయితే ఇప్పుడు ఇక్కడ నాన్ వెజ్ కూడా ఉంటుంది? నాన్ వెజ్ కూడా ఉంటుంది. పెళ్ళిళ్ళు, పేరంటాలు ఇట్లాంటి చేస్తాం. అవి చేస్తారు, పెళ్ళిళ్ళు చేస్తారు. సో అమ్మవారికి ఎక్కువ ఇక్కడ ఏంటి పవర్ ఏమన్నా? సో ఏమైనా కోరికలు ఏమన్నా ఇప్పుడు బోర్లు వేపించాలంటే బోర్లు వాళ్ళు వస్తారు, అమ్మవారిని పువ్వు అడుగుతారు. అప్పుడు కుడిపక్క పడితే బోర్ వేపిస్తారు. అప్పుడు నీళ్లు సిక్తావి. ఎడం పక్క పడాయంటే ఆడ రాదు, నీళ్ళు రాదు అంటే తెలుస్తుంది. మరి ఏమైనా అకస్మాత్తు బిడ్డలు పాపలు కాకుండా వాళ్ళు వచ్చి అరకే కట్టుకొని తొట్టులు కట్టించిపోతారు. వాళ్ళకి పాపలు అవుతావి. అయితే ఇప్పుడు అమ్మవారికి ఏదైతే కోరికలు కోరుకున్నప్పుడు భక్తులు, సో అమ్మవారికి పువ్వులు పడతాయి, కుడిపక్క పడతావి. కుడిపక్క పడితే ఓకే, లెఫ్ట్ పడితే లేదు అంట. ఓకే. సో ఆ సత్యం ఇక్కడ ఉంది. అవును. అయితే ముఖ్యంగా నీళ్ళు ఎవరైతే బోర్లు వేపించేవాళ్ళు కంపల్సరీ వచ్చి అడుక్కనే పోయి బోర్ వేపించేది. సో అమ్మవారి పేరు ఇక్కడ ఏమని పెట్టారు? నెల్లూరు కోట గంగమ్మ అంట. నెల్లూరు కోట గంగమ్మ. సో నెల్లూరు కోట గంగమ్మ. అది ఇక్కడ ఏదో జరుగుతూ ఉందంటే, ఇంకా ఇక్కడ ఏదో కొంచెం పూర్వీకులు ఏదైనా విశిష్టత ఏమన్నా? ఇది మొదలు కోట ఉండే, రాజులు కోట ఆడుతూ ఉండ్రి. ఓకే. ఈ మళ్ళీ ఏమంటే ఇక్కడ ఈ కోటలో ఒక పాప ఉండే ఆడబిడ్డ, దేవుని కోట్ల ఒక చిన్నోడు ఉండే. వాళ్ళు ఇక్కడుండే పాపని అడిగిండ్రి పెళ్లి కోసము. ఇక్కడుండే పాప భలే బాగుండంట. అందుకు వాళ్ళు అడిగిండ్రి. వాళ్ళకి ఇక్కడుండే వాళ్ళు ఇచ్చేది మేము మీకు అని చెప్పి షరత్ వేసిండ్రి. అప్పుడు ఏం చేసిండ్రి, దేవుని కోటని ఇంకా నీళ్ళు వస్తూ ఉండే సురంగ మార్గం ఇక్కడికి. వాళ్ళు ఏం చేసి దేవుని పిల్లలు కోపం చేసుకొని చూస్తే మాకు పాప నీళ్ళని చెప్పేసి అక్కడ నీళ్ళని బంద్ చేసేసి అప్పుడేమంటే ఇక్కడ నీళ్లు రాకుండా అయిపోయాయి. ఒక వారము 2 వారాలు అయిపోయాయి. గుర్రాలకి, జీవితాలకి, జనాలకి నీళ్ళు లేకుండా అయిపోయాయి తాగేదానికి. అప్పుడు ఏం చేసిండారంటే
ఈ ఈ అమ్మ ఉండే కదా ఈ పాపను ఈ రాజుడు అడుక్కండ్రి, అమ్మ మాకు ఎలా ఇట్లా పని ఇస్తావో, మేము మాదేమైనా తప్పు ఉంటే మాకు క్షమించమని చెప్పేసి వేడుకన్నంట. అప్పుడేమంటే భూమి ఓడైపోయినంట. భూమి ఓడైపోయినప్పుడు భూమిలో అంతా కోట ప్రాణులు అంతా ముగిచి పడిపోయింది. ఇప్పుడు భూమిలో ఒక 10 అడుగులు తొక్కితే మడకేచూరు, బంగార, ముళేలు అన్ని చిక్తాలు దొరుకుతుంది ఇక్కడ భూమిలో. ఈ ప్లేస్ కోట్ల పాత వస్తువులు దొరుకుతుంది. కానీ ఇత ఉంటే గోల్డ్ ఎత్తుకపోతే వాళ్ళు ఎవరు లభించదు. వాళ్ళు ఏమో పిచ్చి పట్టేది, ఒక తర ఊరిడిచిపోయేది, ఏమేమో అవుతారు. ఇక్కడ నుండి తీసుకొని పోతే వాళ్ళకి ఏమీ కాదు, దరిద్రం వస్తుంది. అవును, అయితే ఇక్కడ ఎక్కడ దొరికినా బంగారం అనేది దొరుకుతుంది బంగారం దొరుకుతుంది. కానీ ప్రయత్నించినారు, కానీ వాళ్ళు తీసుకొని పోయిన వాళ్ళు బేజాన్ని ఇక్కడ తెలిసిన వాళ్ళు మాకు ముందు తెలిసిందో వాళ్ళంతా పిచ్చి పట్టినారు, ఊరిడిచి పారిపోయినారు, ఏమేమో అధ్వానం వాళ్ళ సంసారాలే పాడైపోయిండు అంతా. ఎవరైనా మీ పూర్వీకులే పెట్టారా లేకపోతే చెప్తాను. అప్పుడు కోట అనే దాంట్లో ఒక దేవత ఉండే ఉంటుంది. వాళ్ళు ఏం చేశారు, అప్పుడు అంత జనాలంతా మంది లోపలికి పోయేటప్పుడు ఏం చేశారంటే ఆ అమ్మ గంగమ్మ తల్లి, రాజా నన్ను ఒకరిని ఇడిచి పోవద్దు, నువ్వు నేను ఒకటే అయిపోతానని చెప్పేసి అప్పుడు ఎడమ చేతిలో రాజుని తల పట్టుకుంటుంది. అప్పుడు రాజుడు కిరీటం మాత్రం ఉడుచుకుంటుంది రాజుంది. రాజుని కిరీటం ఉడుచుకొని ఇంకంతా లోపలికి పోయింది. అప్పుడు వాళ్ళ జ్ఞాపకార్థం కోసము విగ్రహం చెప్పించి పెట్టినాము వాళ్ళకి. చూడరాయరు చోళరాజులది. సో చోళరాజులతో నిర్మించినటువంటి నిర్మాణం. ఓకే, ఆమెకి ఏమంటే అంతా కొసువు చెట్లు అంతా పెరకనిసే ఒక జీవాలు వచ్చి జీవాలు మేపుతా ఉంటారు. ఈ గాలికాలం అయినప్పుడు ఏం చేశారంటే వాళ్ళు అన్నాలు చేసుకోనికి ఒక విగ్రహం రాయితర ఒకటి బండతర ఉంది ఆ దేవుని తోట. ఆడేం చేసిన సాటుగా ఉంది అని చెప్పేసి ఆడ పాత్ర పెట్టేసి అన్నం చేస్తూ ఉంటారు. అన్నం చేసాక పెడితే ఉడుకు తగిలిన తక్షణం ఏమైపోయింటే ఈ జీవాలంతా ఎక్కడో అక్కడే పనుకనిసా. ఈ అన్నం ఏమైపోయింటే ఎర్రగా అయిపోయా. అప్పుడేం చేసి ఓ ఇత ఏమై ఉంది శక్తి అని చెప్పేసింది. వాళ్ళు దేవునికి నమస్కారం చేసి అమ్మ నా తప్పు అయిపోయింది, మేమేమో చేయకుండా చెప్పేసేసింది, మాకు క్షమించు, మీకు ఒక గుడి కడతామని చెప్పేసి చిన్నగా ఒక టెంపుల్ ధర కట్టేసి వాళ్ళు పూజ చేసి ఇడిచేసి పైసి ఆమెకి మళ్ళీ ఏం చేశారంటే ఈ మా వాళ్ళు ఈ గంగమ్మ ఉంది అని చెప్పేసి ఏం చేశారంటే వచ్చి పూజ చేసుకొని పోతూ ఉంటారు. అప్పుడు ఇదంతా 10 ఏళ్ళు ఉండేటప్పుడు ఇక్కడ ఉండే గంగమ్మ పోయి ఊర్లో పోయి మా అజ్జి అంటే గంగమ్మ అంటే ఒక అజ్జి ఉండే, ఆ అజ్జిని తోడుకొని వచ్చి పూజ చేపించుకొని తోడుకొని పోయి ఇడిచేసి వాపస్ మళ్ళీ వచ్చిందంట ఆ అమ్మ. అందుకు మా ఆ కాలం ఇంకా మేమే పూజ చేసుకొని వస్తూ ఉన్నాము. ఆమెకి వంశస్థులు. లేదు, బయటకు వస్తాము, బయటకు వస్తాము. అది కాపాడికి యూత్లకి మేము అశ్వత్నారాయణ. అమావాస్య ఓపెన్, డైలీ ఓపెన్ ఉంటుంది. శుక్రవారం, మంగళవారం, భానువారం జనాలు ఎక్కువ వస్తారు, ఎక్కువ ఉంటారు. అమావాస్య నాడు ఇంకా ఎక్కువ ఉంటారు జనాలు. మళ్ళీ వరలక్ష్మి పండుగ, గౌరీ పండుగ ఇట్లా టైంలో ఇంకా ఎక్కువ ఉంటారు జనాలు. పల్లెల్లో వచ్చేస్తారు. ఇది 12 ఊర్లకు చేరిన దేవస్థానము. 12 ఊర్లకి సెంటర్లో ఉండే దేవస్థానం, మెయిన్ దేవస్థానం. సరే, మీరు చూస్తూ ఉన్నారు మనుషులతో మాట్లాడుతున్న నల్లూరు కోట గంగమ్మ తల్లి మహావిగ్రహం. అమ్మవారు పూల సహాయంతో మాట్లాడతారు. మీరు చూడండి, ఇందాక పూజ జరిగింది. సో ఒక గార్లెండ్ ఏదైతే మాల ఉందో కిందకి పడింది చూడండి, రైట్ సైడ్. నేను 2-3 డేస్ ఇదే టెంపుల్కి తిరిగి కొన్ని విజువల్స్ని క్యాప్చర్ చేయడం జరిగింది. సో అమ్మవారు 2-3 స్వరూపాల్లో మీకు దర్శనం ఇస్తారు ఈ వీడియో ద్వారా, మీరు చూడొచ్చు. సో చూడండి, రైట్ సైడ్ ఫ్లవర్ పడింది. సో అలా గార్లెండ్ ఏదైతే మాల ఉంటుందో మాల పడిపోతుందంట డైరెక్ట్గా. అమ్మవారు మనుషులతో మాట్లాడే విధానం అదనమాట. డైరెక్ట్గా మాట్లాడలేరు కదా, అందుకోసం. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు వెండితో అలంకరించినటువంటి అమ్మవారి విగ్రహం. ఇక్కడ ప్రతిరోజు ఒక విశేషంగా అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, బంగారు
బంగారు వర్ణాలతో అమ్మవారిని అలంకరించినటువంటి విధానం, బంగారు నగలు మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా ప్రతిరోజు ఒక స్పెషాలిటీ అనేది ఒకటి ఉంటుంది. మీరు చూడండి, ఇది చూడండి, కేవలం ఫ్లవర్స్ మాత్రమే ఉన్నాయి. అమ్మవారిని చాలా అద్భుతంగా అలంకరించారు. సో ఇక్కడ చూడండి, అమ్మవారి మొహం పైన పసుపు, సో తర్వాత గార్లెన్స్ అన్నీ ఉన్నాయి. ఇలా ప్రతి ఒక్క రోజు ఒక విధానంగా అమ్మవారిని ఇక్కడ పూజిస్తూ ఉంటారు. మనం అబ్జర్వ్ చేస్తే సేమ్ సిచ్యువేషన్, సేమ్ మహిమ చిత్తూరు జిల్లా బోయకొండ గంగమ్మ టెంపుల్లో కూడా ఇలానే ఉంటుంది. పూలమాలలు పడటం లాంటివి. సో ఈ రెండిటికి పోలిక ఉంది, ఒకే పోలిక. సో ఈయనెవరు ఇక్కడుండి? ఆయన పోతుల రాజు అంట. ఏం చేయరు? మనం చూస్తున్నటువంటి ఆయన పోతుల రాజు. సో మనం చూసాం కదా పోతుల రాజు అనేసి, మన టెంపుల్స్ కూడా ఉన్నాయి మన పుట్టపర్తిలో. సో అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఎప్పుడైతే ఊరేగిస్తుంటారో, సో ఆ సమయంలో ఈయనను కూడా తోడు తీసుకొని పోతారు. బికాజ్ అమ్మవారిని కాపాడడానికి ఇప్పుడు ఉంటారు కదా సైనికులు, అలా అనమాట. అయితే ఇక్కడ ఎందుకు బోర్లు వేసే విషయంలో వస్తారు భక్తులు అంటే, అమ్మవారు గంగామాత కనుక, అంటే అది కూడా వాటరే కనుక. సో గంగమ్మ తల్లి మహిమ అక్కడ ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అయితే ఎందుకు ఇన్ని విగ్రహాలు ఇక్కడ ఉన్నాయంటే, సో ఉత్సవ విగ్రహాలు ఏదైతే ఈ టెంపుల్కి ప్రాంగణంలో 12 ఊర్లు ఉన్నాయంట. సో 12 ఊర్ల వాళ్ళు ఒక్కొక్క ఊరాళ్ళు ఒక విగ్రహాన్ని తయారు చేస్తారు. సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి సెలబ్రేషన్ చేస్తారనమాట. మీరు చూడొచ్చు, మనకి పుట్టపర్తిలో ఒక్కటే ఉంది ఇలాంటి ఉత్సవ విగ్రహం. అప్పుడప్పుడు మనం బండ్లు కట్టుకొని పోతూ ఉంటారు, మీరు చూసే ఉంటారు. అయితే ఎందుకు ఇక్కడ ఇన్ని ఉన్నాయంటే, 12 ఊర్లకు సంబంధించినటువంటి పెద్ద టెంపుల్. సో అయితే ఈ టెంపుల్కి బుక్ కూడా ఒకటి ఉంది, మీరు చూడొచ్చు. సో కన్నడలో ఉంది, మనకు మోస్ట్లీ అర్థం కాదు. సో ఈ బుక్ నిర్మాతలు చూడొచ్చు, బట్ అయితే మనకి కన్నడలో ఉంది కనుక మనకు అర్థం కాదు. సో బుక్ చేశారంటే అట్లీస్ట్ అమ్మవారికి చాలా పవర్ ఉంటుందని మీరు గ్రహించవచ్చు. ఓకే, మనం బయట కూడా చూద్దాం ఏమైనా ఉందా. సో గుడి ప్రాంగణంలో చూద్దాం, వెనకాల ఏమైనా ఉందేమో ఒకసారి. మనం చూస్తూ ఉన్నాం నల్లూరు కోట గంగమ్మ చోళరాజులచే నిర్మించిన నిర్మాణం. ఇది కూడా పూర్వీకులు 5 తరాల నుండి ఒకే ఫ్యామిలీ వాళ్ళే మెయింటైన్ చేస్తూ వస్తూ ఉన్నారు. సో అది కూడా ముఖ్యంగా బెస్తలు, చాలా పెద్ద టెంపుల్. ఇది చూడొచ్చు, ఉత్సవమూర్తి. ఇదంతా కూడా కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు అనుకుంటా. సో ఏదైతే ఇదంతా ఉందో, బట్ గర్భగుడి అనేది ఏదైతే ఉందో ఇది పాతదే, మీరు అబ్జర్వ్ చేయొచ్చు, పైన ఉన్నంత పాతది. సో ఇదంతా రీఆల్టరేషన్ చేశారు, మీరు చూడొచ్చు. చాలా బాగుంది టెంపుల్. చాలా పెద్ద టెంపుల్. వీడియోని ఎవరు కూడా స్కిప్ చేద్దండి. నెక్స్ట్ ఇంకొక అద్భుతమైనటువంటి ప్లేస్కి పోతున్నాం. ఇలానే చాలా పెద్ద టెంపుల్. నెక్స్ట్ ప్లేస్లో మీరు చోళరాజుల పాత నిర్మాణం మీరు ఖచ్చితంగా చూడొచ్చు. స్కిప్ చేయద్దండి, చూడండి. నేను రిటర్న్లో ఉన్నాను, మీరు చూస్తూ ఉన్నారు. గజస్తంభం ఆపోజిట్లో బయటకు వచ్చేసాను. సో ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ మనకి ఒక పాత నిర్మాణం ఉంటుంది. అదేవిధంగా మనకి గుడికి రైట్ సైడ్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి నాగల కట్ట అనేది ఉంది. సో దీని వెనకాలే ఒక పురాతనమైన చెట్టు ఉంది. ఇది కాకుండా దీనికి ఆపోజిట్లో ఒక పురాతనమైన చెట్టు ఉంది. అవి రెండింటినీ కూడా కవర్ చేద్దాం మనం. ఇప్పుడు మనం చోళరాజులచే నిర్మించిన నిర్మాణం దగ్గరికి పోతూ ఉన్నాం, మీరు చూస్తున్నారు. సో స్కిప్ చేద్దాం, అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. వీడియో చాలా బాగా వచ్చింది. సో అక్కడ ఏమేమి ఉందో మీరు చూసే ప్రయత్నం చేయండి. ఈ టెంపుల్ని చూడటానికి వచ్చినటువంటి వాళ్ళు దీన్ని ఖచ్చితంగా మిస్ అవ్వకండి, ఎందుకంటే చాలా బాగుంది. ఇక్కడ పాత నిర్మాణం మీరు చూడొచ్చు, చోళరాజుల కళ కూడా చూడొచ్చు.
చూడొచ్చు ఇది ఎంత అద్భుతంగా ఉందో, చాలా బాగుంది. ఇది బుక్లో కూడా వాళ్ళు వేసినారు, అందుకోసమని నేను దీనికి అదే విధంగా వచ్చిన. చూద్దాం. ఓకే, సో ఏదైతే ఇది పురాతనమైనటువంటిది అనుకుంటాను. సో చెప్పులు వదిలేసి లోనికి వెళ్ళటానికి ప్రయత్నిస్తాను ఏంటి ఉందని. అమ్మవారి విగ్రహం ఇక్కడ ధ్వంసం చేశారు, మీరు చూడొచ్చు. ఇది కూడా ఒక హిస్టారికల్ ప్లేసే, మనం చూస్తున్నాం చూడండి. సో అమ్మవారి విగ్రహం అక్కడ పడుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక్కరి బెడద అనేది మన వీడియోస్లో చాలా వరకు చూసాం. లాస్ట్ వీడియోస్లో కూడా కొన్ని వీడియోస్లో మనం చూసాం. పెనుగొండ కోట కూడా చూసాం, టెంపుల్. అయితే మనం చూసాం కదా చాలాసార్లు. సో గుప్త నిధులు తొగే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఇట్లాంటి వాటిని అన్నిటినీ మొత్తం డ్యామేజ్ చేస్తూ ఉన్నారు. మీరు చూడొచ్చు, అక్కడ చూడండి, మొత్తం పెద్ద గుంత తొగినారు. సో అమ్మవారి విగ్రహాన్ని పగలగొట్టినారు. ఎక్కడున్నా కానీ ఈ గుప్త నిధుల వేట అనేది ఈ పూర్వ కట్టడాలన్నింటినీ నాశనం చేస్తుందని చెప్పాలి. అయితే ఇక్కడ నుండి ఏమీ తీసుకొని పోలేరంట. అదే అమ్మవారికి ఉన్నటువంటి పవర్. ఇక్కడ చూడవచ్చు మీరు. నేను రిటర్న్లో ఉన్నాను, వెనకాల ఏమైనా ఉందేమో ట్రై చేద్దాం, చూద్దాం. చాలా బాగుంది ఇది అయితే. ఈ స్టోన్ కూడా ఒక డిఫరెంట్ స్టోన్, చూడవచ్చు మీరు. అమ్మవారి విగ్రహం చూడండి మీరు, చూడండి ఎలా చేశారు. అయితే అమ్మవారి టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో ఇది ఉంటుంది మనకి. ఇక్కడైతే ఏం లేదు. చూద్దాం లెఫ్ట్ సైడ్ ఏమన్నా అమ్మవారి. సో వీటిని నాకు తొక్కాలని కూడా అనిపించట్లేదు, బికాస్ ఏదో ఒక దేవుని యొక్క బొమ్మ వేసి ఉంటారు కనుక. చాలా రోజుల, ఎన్నో సంవత్సరాలు అయింది అనుకుంటా, ఎందుకంటే లోపల చెట్టు కూడా మలిచింది ఇక్కడ టెంపుల్లో, మీరు చూడవచ్చు. అయితే ఇక్కడ ఏం లేదు ఇంకా. సో ఇవన్నీ కూడా ధ్వంసం చేసినటువంటి రాళ్ళు మీరు చూస్తూ ఉన్నారు. మంచి ప్లేస్ని నాశనం చేసిన అనుకోవాలి. చాలా బాగుంది ప్లేస్ అయితే, చాలా అద్భుతంగా ఉంది. పూజారి చెప్పింది ఏంటంటే ఇదే ప్లేస్లోనే భూకంపం వచ్చి సో నగలు, మాణిక్యాలు, మొత్తం కోట అంతా కూడా మునిగిపోయిందంట ఇదే ప్లేస్లోనే. మనం చూస్తూ ఉన్నాం. ఇది నాకు తెలిసి పాత టెంపుల్ అనుకుంటాను అమ్మవారిది. సో దీని తర్వాతే వాళ్ళు కట్టారనుకుంటా, మీరు చూడవచ్చు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ ఊర్లో ఏదైతే ఉందో మన ఈ గుడి ప్రాంగణంలో, సో మీరు ఎక్కడ తొగినా ఒక 4 అడుగులు తగిలితే బంగారం, తర్వాత వజ్రాలు, ఇట్లాంటివన్నీ నిధులు దొరుకుతాయంట. అయితే ఇక్కడ నుండి ఒక్క పీసు కూడా మనం ఇక్కడ నుండి ఈ ప్రాంగణంలో నుండి బయటికి తీసుకొని పోలేమంట. ఇందాక పూజారి కూడా అదే చెప్పినాడు. మనం చూడవచ్చు, ఇక్కడ ఆల్రెడీ ప్రయత్నించినారు కొంతమంది ఈ టెంపుల్లోనే. మనం చూసాం కదా ఇందాక విగ్రహం ఎలా ఉందో. ఇక్కడ నుండి దొరుకుతుంది, కనిపిస్తుంది, కానీ ఒక్క పీసు కూడా మనం తీసుకొని పోలేమంట. గోల్డ్ కానీ వజ్రాలు కానీ. సో ఎక్కడైనా దొగచ్చు. మనం ఇక్కడ ఒకసారి ఇక్కడ చూపిబ్బా. సో మీరు ఎక్కడ దొగినా, ఈ పొదలు కానీ, ఈ చెట్లు కానీ, ఈ ప్రాంగణంలో ఎక్కడ దొగినా కానీ మనకి గోల్డ్ దొరుకుతుందంట. కానీ ఒక పీసు కూడా మనం ఎత్తుకొని పోలేము. అదే అమ్మవారి పవర్ అనమాట. చూడొచ్చు, ఇది కూడా చాలా పురాతనమైనటువంటిది. ఓకే, మనం నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే గుడికి ఆపోజిట్లోనే ఇప్పుడు మనం ఉన్నాం. సో గుడికి రైట్ సైడ్ ఒక పెద్ద చెట్టు ఉంది. 400 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మహావృక్షం ఇక్కడ ఉంది ఒకటి, మనం చూడొచ్చు, మర్రి చెట్టు. అక్కడికి వెళ్ళి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఎవరైనా మన సైడ్ నుండి వెళ్తే మీరు ఖచ్చితంగా అక్కడ వెళ్ళి బస చేయొచ్చు. చాలా అద్భుతమైనటువంటిది. సో 400 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పెద్ద మర్రి చెట్టు మీరు చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ దీని తర్వాత మనం చింత చెట్టు దగ్గరికి వెళ్తున్నాం. అది కూడా దాదాపు 500 సంవత్సరాల క్రితమే ఉన్నటువంటి చెట్టు అనమాట. మీరు చూస్తూ ఉన్నారు చూడండి, చాలా పెద్దగా ఉంది. ఫోన్లో చిన్నగా కనిపిస్తుంది అనుకుంటా మోస్ట్లీ. అయితే
చాలా అద్భుతమైనటువంటి నిర్మాణం. సో నేను ఎందుకు ఇది వీడియో పెడుతున్నా అంటే మీకు డైరెక్షన్స్ అర్థం అవడానికి. సో ఇది టెంపుల్కి ఆపోజిట్లో ఒక కాంపౌండ్ ఉంది ఇలాంటిది. సో ఇలానే వెళ్ళాలి మనం చింత చెట్టు దగ్గరికి. అది కూడా చాలా పురాతనమైనటువంటిది. ఇప్పటికీ కూడా అదే చెట్టులోనే మనకి చింతకాయలు కూడా కాస్తూ ఉన్నాయి. చెట్టు దాదాపు చాలా వరకు నాశనమైనప్పటికీ స్టిల్ బ్రతికే ఉంది. 500 సంవత్సరాల క్రితం నాటి చెట్టు మీరు చూస్తూ ఉన్నారు. చూడండి, చాలా పెద్ద చెట్టు. మొన్న వర్షానికి కూడా కొంచెం కూలిందని ఇక్కడ ఉన్నటువంటి లోకల్ మనుషులు చెప్పారు. సో మనం చూస్తూ ఉన్నాం. ఇది కూడా చాలా పెద్దగా ఉంది. వచ్చినప్పుడు దీన్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ మన భోజనాలు అన్నీ కూడా తినొచ్చు, హ్యాపీగా ఉంటుంది, మంచి ప్లేసే. మీరు చూడండి, చెట్టు మొదలు చాలా పెద్దగా ఉంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. మీకు ఇంకొంచెం క్లోజ్గా వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను, మీరు చూస్తూ ఉన్నారు. చాలా పెద్దది. ఇక్కడికి వచ్చినప్పుడు చూడాలి ఇది. సో ఇలాంటి హిస్టారికల్ ట్రీస్ మనం మొట్టమొదటిసారి చూపిస్తూ ఉన్నాం. ఇంతకుముందు వచ్చి తిమ్మం మరిమని చూపించాం. సో ఇది కూడా దానికి సంబంధించినటువంటి ఆ ఏజ్కి సంబంధించినటువంటివి అనమాట. సేమ్ ఏజ్తో కూడుకున్నటువంటి మహావృక్షం చింత చెట్టు. దాదాపు 500 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చింత చెట్టును మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వచ్చినప్పుడు దీన్ని చూడండి. నల్లూరు కోటు గంగమ్మ సమీపంలో ఉన్నటువంటి చింత చెట్టు. ఇది కూడా ఆ కాలం లాంటిదే. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసి ఎంజాయ్ చేశారని అనుకున్నాం. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కూడా అతి తొందరలో మీ ముందు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.